అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీలో బీఎడ్ ప్రత్యేక విద్యా స్పాట్ అడ్మిషన్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవల విభాగం ఇన్ఛార్జి డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఒక ప్రకటనలో ఈ రకంగా దీనికి సంబంధించి హెచ్ఐ కేటగిరీలో మిగిలినటువంటి సీట్లకి ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అయితే రిపోర్టు చేసినటువంటి వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన విభాగంలో కౌన్సిలింగ్ అనేది ఉంటుందని, అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు, నకలు, పాస్పోర్టు ఫోటోలు తీసుకురావాలని సూచించారు. వర్సిటీ నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు పొందిన అభ్యర్థులు అర్హులని, సీట్లు ఇతర వివరాలకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన స్పాట్ కౌన్సిలింగ్ కనుక చూసుకుంటే 13న అయితే ఉంటుంది. అంటే రేపు దీనికి సంబంధించి ఇక్కడ హెచ్ఐ కేటగిరీలో దీనికి సంబంధించి ఇయరింగ్ ఇంపార్టబుల్ అనుకుంటా, దానికి సంబంధించిన కేటగిరీలో దీనికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక నిష్పత్తి పైన పరిశీలన. హోంమంత్రి మహమూద్ అలీ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించి 1:100 నిష్పత్తిలో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలన్నటువంటి శాసనసభ సభ్యుల సూచనను పరిశీలించి TSPSCకి ప్రతిపాదిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అయితే తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్క లేవనెత్తినటువంటి అంశం పైన ఆయన స్పందిస్తూ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో TSPSC అభ్యర్థులను ఎంపిక చేసిందని వివరించారు. నిష్పత్తిలో మార్పులు చేసి 1:100గా ఎంపిక చేయాలన్నటువంటి అభ్యర్థుల సూచనలు పరిశీలించి TSPSCకి సూచిస్తామని తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు, కొత్త భవనాలపై సభ్యుల సూచనలు చేయగా చర్యలు తీసుకుంటామనేది మంత్రి హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 1:50 అంటే 25,000 వరకు అయితే ఉన్నారు కదా, దాన్ని ఇప్పుడు మనకు 50,000 వరకు చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ అయితే విద్యార్థుల నుంచి అయితే అభ్యర్థుల నుంచి అయితే ఇక్కడ అసెంబ్లీలో చేయడం జరిగింది. దానిపైన పరిశీలిస్తామని ప్రభుత్వం నుంచి అయితే స్పందన అయితే రావడం జరిగింది. 6 నెలల ముందా అప్పటికప్పుడా ఇక్కడ చాలామంది అయితే ముందస్తుకు వెళ్తారు అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేటువంటి అంశం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలే, అవ్వచ్చు కాకపోవచ్చు. పేపర్లో మనకు ఈరోజు వచ్చినటువంటి అంశం గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 6 నెలల ముందా అప్పటికప్పుడు అభ్యర్థుల ప్రకటన పైన బీఆర్ఎస్ దైలమా. ముందస్తు ప్రకటిస్తే ప్రచారానికి వెసులుబాటు, కానీ అసంతృప్తులను కట్టడి చేయడం అసాధ్యం. లేటుగా ప్రకటిస్తే టైం సరిపోతుందా అనేటువంటి డౌట్. 30 మంది సిట్టింగ్లకు టికెట్ కష్టమే. ఇక్కడ చూసుకుంటే జూలై తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం. ఇక్కడ జూలై తర్వాత మనకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఈసీ ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి కనుక చూసుకుంటే 2024 జనవరి 16 వరకు అయితే దీనికి సంబంధించిన కాలపరిమితి అయితే ఉంది. ఇక్కడ సభా కాలపరిమితి కంటే 6 నెలల లోపే ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు అయితే నిర్వహించేటువంటి అవకాశం అయితే ఎన్నికల సంఘానికి ఉంటుంది. 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. దీంతో మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో కలిపి తెలంగాణకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే మిజోరాం కొత్త అసెంబ్లీ 2023 ఇక్కడ డిసెంబర్ 15 లోపు ఏర్పాటు కావాల్సి ఉన్నది. అంటే డిసెంబర్ 16 లోపు 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు అయితే ప్రకటించాలి. 2024 మే లోపు లోక్సభ ఎన్నికల ప్రక్రియ సైతం పూర్తి చేయాలి. 6 నెలల్లోపే 5 రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించడం ఇబ్బంది అవుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఈసీ ఉన్నట్లయితే తెలుస్తున్నది. అందుకే జూలై తర్వాత 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నదని ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ 6 నెలలు ముందు ప్రకటిస్తే అసెంబ్లీ అభ్యర్థులను 6 నెలల ముందుగానే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అయితే గతంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జూలై తర్వాత మనకు ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడైనా రావడానికి ముందస్తుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనకు ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. జూలై తర్వాత అన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇబ్బంది పడేటువంటి అభ్యర్థులంతా కూడా మనం ఏం చేయాల్సింది అంటే ఖచ్చితంగా మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. 24 నుంచి 25
25 నుంచి మొదలు పెట్టాలండి. ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. మా నోటిఫికేషన్ కూడా వీలైనంత తొందరగా ఇవ్వండి అని మన నుంచి ప్రయత్నం జరిగితేనే మనకు నోటిఫికేషన్ తొందరగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని. కానీ మన నుంచి కూడా కొంత ప్రెషర్ అనేది పెరిగితే వీలైనంత తొందరగా మనకైతే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా 25 నుంచి సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఈసీ స్పందించకపోవడంతో వాయిదా నిర్ణయం. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నిర్ణయించినటువంటి సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి సిఎస్ శాంతికుమారి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు అయితే జరిపారు. వారి నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడం వల్ల సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఎంసెట్కు ఇంటర్లో 45% తప్పనిసరి. ఈ ఏడాది నుంచి పునరుద్ధరణ. ఇంటర్ వెయిటేజీ పైన తర్జన భర్జన అంటూ మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. మరికొన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్ గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీలో 45% మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ వారు 40% మార్కులు తప్పనిసరి. కరోనా ప్రభావం వల్ల ఇక్కడ 2021-22 సంవత్సరాల్లో ఈ నిబంధన నుంచి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. కరోనా లేకపోవడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండడంతో 100% సిలబస్తో అన్ని పరీక్షలు జరుగుతుండడంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే లింబాద్రి అయితే తెలియజేయడం జరిగింది. మార్చి 1 నుంచి టీఎస్సెట్ హాల్ టికెట్లు, నేడు రేపు ఎడిట్ ఆప్షన్స్. ఇక్కడ టీఎస్సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 10న ముగిసింది. దరఖాస్తుల్లో తప్పులను అది ఆదివారము సోమవారాల్లో సరిచేసుకోవాలని టీఎస్సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ అయితే తెలిపారు. మార్చి 13, 14, 15 తేదీల్లో 29 సబ్జెక్టులకు సంబంధించి జరిగేటువంటి పరీక్ష దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మార్చి 1న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా 4 కేంద్రాలు జరిగేటువంటి టీఎస్సెట్కు 50,237 మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే వివరించారు. గత టీఎస్సెట్ కంటే ఈసారి 8,000 మంది అభ్యర్థులు అధికంగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ డిఎంహెచ్ఓలో రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన అయితే విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రకంగా ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 78 పోస్టులకు ఇక్కడ 26,543 దరఖాస్తులు అయితే వచ్చాయి. రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో 78 పోస్టులకు వెలువల దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆ పోస్టుకు TSPSC గత డిసెంబర్ 31న ప్రకటన విడుదల చేయగా శనివారంతో దరఖాస్తు గడువు అయితే ముగిసింది. ఆయా ఉద్యోగాలకైతే 26,543 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఏం చేద్దాం మరి, నిరుద్యోగం అనేది ఎంత దారుణంగా ఉంది మరి. దాని తర్వాత కనుక చూసుకుంటే మహాదారి తెరుచుకుంది అంటూ ఢిల్లీ ముంబై రహదారి తొలి దశ నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభం. ఏడాదిలోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో దీని ఆర్టికల్ అయితే రావడం జరిగింది. శనిగ్రహంలో కొత్త స్పోక్ సీజన్ ప్రారంభం. చిత్రాన్ని బంధించినటువంటి నాసా హబుల్ టెలిస్కోప్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో మన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది రావడం జరిగింది. అదే తెలుగు వర్షన్లో కనుక చూసుకుంటే ఈనాడు ప్రతిభలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ రేస్ అనేది హైదరాబాద్లో అట్టహాసంగా ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్. ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే పోస్టల్ వడ్డీ రేట్లు అయితే పెరిగినాయి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కావాల్సిన వాళ్ళు క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ రకంగా మనం అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇది ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.